ఐపీఎల్ 17లో ఈ రోజు 43వ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ లో ఇరు జట్లు రెండోసారి తలపడుతున్నాయి. అంతకుముందు మొదటి అర్ధ భాగంలో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ప్రస్తుతం రెండోసారి తలపడుతున్న ఈ రెండు జట్లకి ఈ మ్యాచ్ చాలా ఎంతో కీలకం. ఈ రెండు జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇప్పటికే ముంబై జట్టు 8 మ్యాచ్ల్లో 3 విజయాలు 5 ఓటములతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉండగా ఢిల్లీ 9 మ్యాచ్ల్లో 4 విజయాలు 5 ఓటములతో 6వ స్థానంలో ఉంది. ఇక హెడ్ టు హెడ్ రికార్డుల ప్రకారం చూస్తే ఢిల్లీ ముంబై జట్లు మొత్తం 34 సార్లు తలపడ్డాయి. ఢిల్లీ 15 మ్యాచ్ల్లో గెలుపొందగా ముంబై 19 మ్యాచ్ల్లో గెలిచింది. ఢిల్లీ రికార్డు మెరుగ్గా ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మొత్తం 11 మ్యాచ్లు జరిగాయి. అయితే ఢిల్లీ 6 మ్యాచ్ల్లో గెలుపొందగా ముంబై 5 సార్లు గెలిచింది. ఇక ప్రస్తుత సీజన్ లో కొన్ని మ్యాచ్ల్లో రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ వారి ప్రదర్శన బాగానే ఉంది. గత 4 మ్యాచ్ల్లో ఒకదానిలో మాత్రమే ఓటమిని చవిచూసింది. పంత్ బ్యాట్ తో అద్భుతంగా రాణిస్తున్నాడు. అలాగే జేక్ ఫ్రేజర్ కూడా టాప్ ఆర్డర్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే మరో విదేశీ ఆటగాడు స్టబ్స్ కూడా వీరోచిత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అయితే బౌలింగ్ విభాగంలో ఖచ్చితంగా కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ఢిల్లీ జట్టు వాటిని పరిష్కరించుకోవాల్సి ఉంది. ఇక అదే సమయంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. హార్దిక్ కూడా తన పాత ఫామ్ కోసం వెతుకుతున్నట్లు కనిపిస్తున్నాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు కూడా నిలకడగా పరుగులు చేయడం లేదు. అయితే బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా తప్ప మరే ఇతర బౌలర్ సమర్థవంతంగా రాణించలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఈ సీజన్ లో రెండోసారి తలపడుతున్న ఈ రెండు జట్లు గెలిపే ధ్యేయంగా బరిలోకి దిగనున్నాయి. ఒకవేళ టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ సీజన్ లో అరుణ్ జైట్లీ స్టేడియంలో 2 మ్యాచ్లు జరగగా రెండింటిలోనూ భారీగా పరుగుల వర్షం కురిసింది. 2 సార్లు కూడా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది. ఇటువంటి పరిస్థితుల్లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకోవచ్చు. మధ్యాహ్నం 3:30 ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్ గెలవడం ఇరు జట్ల కెప్టెన్లకి ఎంతో కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్ లో భారీ విజయం సాధిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ 4 లో నిలిచే అవకాశం ఉంది. ఇక ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలవడం కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి ఎంతో కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్ లో ముంబైని అతడు గెలిపించలేకపోతే తదుపరి మ్యాచ్ లో అతన్ని తప్పించినా ఆశ్చర్యపడక్కర్లేదు.